అది నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అమిత్ షా గారు లాంటి ఒక సీనియర్ ఆయన, ఏమి పొలిటీషియన్ నిన్న మొన్న వచ్చినవాడు కాదు, సీనియర్ మోస్ట్. అక్కడ గుజరాత్లో హోమ్ మినిస్టర్ చేశాడు, ఇక్కడ హోమ్ మినిస్టర్ చేస్తున్నాడు. ఎంటైర్ హోమ్ మినిస్ట్రీ అంటేనే పోలీసులకు సంబంధించింది, మిలిటరీకి సంబంధించింది, ఆయుధాలకు సంబంధించింది. అటువంటి మనిషి సల్వాజుడం తీర్పు ఇచ్చినందువల్ల ఈయన నక్సలైట్ అయిపోయాడు అన్నాడు. ఎటు పోతున్నామో ఆలోచించుకోండి. చాలా మొత్తం వాటి మీద ఒక గ్రిప్ తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈవేళ రాధాకృష్ణన్ గారిని దనకడి చేత రాజీనామా చేయించారని నేను అంటాను. అందుకే ఆయన కూడా మాట్లాడలే. లేకపోతే ఇది ఆరోగ్య కారణమనో ఇంకోటనో ఆయన వచ్చి చెప్పాలి. ఏం మాట్లాడలేదు ఆయన. రకరకాల ఊహాగానాలు స్ప్రెడ్డింగ్లో ఉన్నా సరే ఆయన ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడంటే డెఫినెట్గా వీళ్ళ ఆదేశానుసారం ఆయన తప్పుకున్నాడు. వీళ్ళతోటి తిరగబడి నిలబడే శక్తి లేక కామైపోయాడు ఆయన. ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టారు. ఇది మార్పుకి ఏ రకమైనటువంటి మార్పు వైపు వెళ్తుందో ఆలోచించండి. ఒక్క విషయం మర్చిపోకండి, ఆర్ఎస్ఎస్ అనేటువంటి మాతృ సంస్థ, దానికి సంబంధించినటువంటి బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఏంటంటే పాంచజన్యం అని తెలుగులో ఉంది, బంచ్ ఆఫ్ థాట్స్ అని గురూజీ గోల్వాల్కర్ గారు ఏదైతే రాశారో అదే ఆదర్శం. వరుసగా దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో ఆయన క్లియర్గా రాశాడు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు అని రాశాడు ఆయన. అలాగే సోషలిస్టులు అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ, ఇందిరాగాంధీ కానీ, వీళ్ళందరూ సోషలిస్టులు జయప్రకాష్ నారాయణ గారు కానీ, వీళ్ళెవ్వరికీ కూడా ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు. ఇది మన బేసిక్ సనాతన ధర్మానికి ఇవన్నీ వ్యతిరేకం అని ఆయన చెప్పినటువంటి మాటలతోటి మీరు అంగీకరిస్తే, టీడీపీ వారు కానీ, వైసీపీ వారు కానీ, బీఆర్ఎస్ పార్టీ వారు కానీ, ఆయన మన కేసీఆర్ గారి పార్టీ, మీరు వాటితో అంగీకరిస్తే ఈ ఎలక్షన్లో వేయండి. ఇదేదో వైస్ ప్రెసిడెంట్ ఏదో చిన్న ఎలక్షన్ అనుకోకండి. ఇలా వైస్ ప్రెసిడెంట్ కానీ, ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ ఇప్పటివరకు భారతదేశంలో ఎప్పుడు రాలా. ఇది రాజ్యాంగ ఉండాలా, బీజేపీ ఉండాలా. బీజేపీ అనేటువంటి పార్టీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ దేశాన్ని పరిపాలించడానికి ఫస్ట్ మెట్టిది. ఇప్పటిదాకా డెమోక్రటిక్గా వచ్చారు. ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ని ఆల్మోస్ట్ పారిపోయేలా చేసి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చింది కూడా వాళ్ళకి పూర్తి మెజార్టీతో ఉన్న టైంలో తీసుకురాలా, వాళ్ళు గ్యారంటీగా నెగ్గుతారన్న టైంలో తీసుకురాలా. మీరు కూడా వేస్తే కానీ నెగ్గని పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ తీసుకొచ్చారు. ఆలోచన చేయండి. లేదు బీజేపీ వారి ఆలోచన కరెక్టు, ఆర్ఎస్ఎస్ ఆలోచన కరెక్టు, గురూజీ గోల్వాల్కర్ గారు చెప్పింది చాలా కరెక్ట్ అని అనుకుంటే వేయండి. నేను మిమ్మల్ని తప్పు పట్టలేను, జనసేన వారు కానీ. ఎందుకంటే మీరు ఆ పార్టీలో ఐడియాలజీలో ఇప్పుడు అలాగే బీజేపీ వాళ్ళు మా ఐడియాలజీ ఇదే అంటారు. ఆ ఐడియాలజీ ఇదే అన్నప్పుడు మనం ఏమనగలం? వాళ్ళతో విభేదించి ఆర్గ్యుమెంట్ చేయగలం. కానీ మీ ఐడియాలజీ ఇదే ఉన్న వాళ్ళని ఈ దేశంలోంచి పంపించేస్తాం, అలాంటి ఐడియాలజీ ఉండటానికి వీల్లేదు, మిమ్మల్ని అసలు బతకనేమో అని అంటాం తప్పు. అది సెక్యులర్ పాలసీ కాదు. సో బీజేపీ వారు వారి ప్రచారం వారు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రిక్ ప్లే చేస్తున్నారన్నమాట. మీ మీద ఈడీ వాడతారనో, కేసు వాడతారనో, మరొక రకంగా ఇరుకును పెడతారనో భయపెట్టి, ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారో, ఏ రకంగా గజనీ గోరీ మొదలైనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గొడవల్ని ఆసరాగా తీసుకుని వచ్చారో, ఆ రకంగా ఈ బీజేపీ ఆక్రమణ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందేమోనని నా అనుమానం. చిచ్చి నీది అనుమానం, ప్రయత్నం ఏంటి? మేమంతా వాళ్ళకి సపోర్ట్ అయ్యా, ఏం ఆడుతున్నావు నువ్వు అనుకుంటే అది వేరే విషయం. కాదు ఇలాంటివి ఆపాలి అనుకుంటే ఇది రైట్ టైము, రైట్ ఆపర్చునిటీ. ప్లీజ్ థింక్ ఓవర్ ఇట్. మీకు ఏం నచ్చితే అది.